చర్మం అంతా పులుసులు ఉన్నాయి, సిల్వర్ కలర్ లో ఉన్నాయి, సోరియాసిస్ లాంటి కండిషన్స్ వచ్చాక అది నాకేం బయటకు వస్తుందో, దాంతో పాటు పక్క వాళ్ళకి ఏమైనా అంటువ్యాధి లాగా అంటుతుందో అని భయపడిపోతున్నారా? అసలు సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే వ్యాధి కాదు. ఇది ఏంటంటే ఆటో ఇన్ఫ్లమేటరీ డిసార్డర్ అంటాం. అంటే దీనిలో మన యొక్క ఇమ్యూనిటీ మన యొక్క చర్మ కణాలని అటాక్ చేయడం ద్వారా ఒక పొలుసుల్లాగా బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సెల్ టర్న్ ఓవర్ ఏదైతే స్కిన్ యొక్క సెల్ యొక్క టర్న్ ఓవర్ అనేది మనకి 4 నుంచి 10 రెట్లు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. దానివల్ల మనకి పొలుసులు పెచ్చుల్లాగా అయ్యేసి రక్కితే బ్లడ్ రావడం అండ్ అరచేతులు అరికాళ్ళలో బ్లీడింగ్ స్పాట్స్ రావడం, కట్లు రావడం ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైనా కానీ సోరియాసిస్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేది కాదు. దీనిలో మానసిక స్ట్రెస్ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా సోరియాసిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి సోరియాసిస్ అనేది వ్యాప్తం కాదు. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా మెడిటేషన్, యోగా తీసుకోవడం వల్ల కొంతవరకు మనకి బెటర్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, మాయిశ్చరైజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకేమైనా సోరియాసిస్ ఉందా? మీకేమైనా స్కిన్ టిప్స్ కావాలా? లెట్ మీ నో. యువర్ డాక్టర్ నాగరాజ్.